హాయ్ అండి. ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేసి చూపిస్తాను. మనకి ఇంట్లోని వెజిటేబుల్స్ అవి అయిపోయినప్పుడు గుర్తొచ్చేది వెజ్ బిర్యానీ. క్యారెట్, టమాటా ఉంది. ఆ రెండిటితోటే చేసి చూపిస్తాను. మనం దీనికి ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులోని 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలండి. ఈ నెయ్యి ప్లేస్లోని మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసి చేస్తున్నాను. నెయ్యి బాగా మరిగిన తర్వాత ఇందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అవి బాగా రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత క్యారెట్ అది వేసుకోవాలండి. క్యారెట్ అది బాగా వేయించిన తర్వాత టమాటా ముక్కలు కూడా అందులో వేసుకోవాలి. దీనికి ఒక గ్లాసు బియ్యానికి 2 క్యారెట్లు, 2 టమాటాలు పడతాయి. అలా వేసుకుంటే మనకి సరిపోతుంది. అలాగే ఇందులో పలావ్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. అన్నీ 2 చొప్పున వేసాను. ఒక గ్లాసు బియ్యానికి సరిపోతుందండి. ఇందులోనే మనం ఇప్పుడు పుదీనా ఆకు వేసుకోవాలి. పుదీనా ఈ పలావ్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. పుదీనా ఆకు వల్ల చాలా బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం బాగా కలపాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా పచ్చివాసన అనేది అసలు ఉండకూడదు. బాగా వేగనివ్వాలి నెయ్యిలోని. ఇలా బాగా వేగిన తర్వాత పలావ్ సరిపడా సాల్ట్ అది వేసుకొని ఒక చిటికెడు పసుపు అది చిటికెడు వేసుకోవాలండి. ఎక్కువ వేయకూడదు. ఆ చిటికెడు పసుపు వల్ల కొంచెం కలర్ బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత 1కి 2 గ్లాసులు చొప్పున వాటర్ అది వేసుకోవాలి. ఈ 2 గ్లాసుల వాటర్ వేసుకొని మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఇది బాగా మరిగిన తర్వాత మనం ఇందులోని బియ్యం వేసుకోవాలండి. ఈ బియ్యం వేసుకున్నాక బాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 యాలక్కాయలు మనకి రైస్ దగ్గర పడినప్పుడు వేయాలండి. దాల్చిన చెక్క, లవంగి పౌడరు. ఇది బిర్యానీ మసాలా అండి. ఇది ఈ టైంలోనే వేస్తే బిర్యానీ చాలా టేస్ట్ బాగుంటుంది. ముందుగా అస్సలు వేయకూడదండి. అంతేనండి, వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రకంగా మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడులా కాకుండా ఇలాగ రైస్ మనకి దగ్గర అయ్యేటప్పుడు మసాలా పౌడర్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి